కేదార్నాథ్కి హెలిప్యాడ్లో వెళ్దాం అనుకునే వాళ్ళు కొన్ని తప్పులైతే చేస్తారు. ఆ తప్పులు చేయడం వల్లనే మీకైతే ఈ బుకింగ్ అయితే కన్ఫర్మ్ కాదు. అలాగే ఫేక్ వెబ్సైట్లు కూడా చాలా ఉంటాయి. 90% మెంబర్స్ అయితే ఇక్కడే తప్పులు చేస్తారు. ఈ తప్పులు చేయడం వల్లనే వాళ్ళకి హెలిప్యాడ్ సర్వీస్ అయితే బుకింగ్ కాదు. ఈ వీడియోలో మీకు హెలిప్యాడ్ సర్వీస్ ఎలా బుక్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, నేను మీ వినయవర్ధన్ని. నేను ఆల్మోస్ట్ 3 years నుండి కేదార్నాథ్ యాత్ర గ్రూప్ ట్రిప్స్ అయితే చేస్తున్నాను. మీరు కూడా చార్ధామ్ యాత్ర, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రకి రావాలనుకుంటే బెస్ట్ బడ్జెట్ ప్యాకేజ్లో అయితే మనమైతే తీసుకెళ్తున్నాము. మీరు కూడా రావాలనుకుంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వీడియోలో మీకు కేదార్నాథ్ మాత్రమే కాదు, ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్ర, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయానికి హెలిప్యాడ్ సర్వీస్ ఎలా బుక్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలా వెళ్ళాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనేది. వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేసిన వెంటనే కింద స్క్రోల్ చేస్తే కొద్దిగా ఇక్కడ మీకు హైప్ అయితే కనిపిస్తుంది. ఈ హైప్ బటన్ని క్లిక్ చేయండి. వీడియోకి పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది. సపోర్ట్ చేయొచ్చు కదా. ఈ వీడియో రికార్డ్ చేస్తుంది 2026 ఏప్రిల్ 1. ఈ 2026లో ఇంకా చార్ధామ్ యాత్రకి హెలిప్యాడ్ సర్వీసెస్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ చార్ధామ్ యాత్ర హెలిప్యాడ్ సర్వీసెస్ ఓపెన్ కాగానే ఈ వీడియోకి ఫస్ట్ కామెంట్లో పింగ్ అయితే చేస్తాను, మెసేజ్ చేస్తాను, దాన్ని పిన్ చేస్తాను. అది మెయిన్గా మీకు డేట్స్ అనేది ఎప్పుడనేది కన్ఫామ్గా తెలిసిపోతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో లైవ్ అప్డేట్ కూడా పెడతాను. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. 2026 ఏప్రిల్లో ఇంకొక 1 వీక్లో అయితే హెలిప్యాడ్ సర్వీసెస్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. మీరైతే కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ మీరు హెలిప్యాడ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకపోతే మీకు హెలిప్యాడ్ బుకింగ్ అయితే కన్ఫర్మ్ కాదు. రిజిస్ట్రేషన్ అయితే మ్యాండేటరీ, తప్పకుండా ఉంటేనే మీకు హెలిప్యాడ్ సర్వీస్ అయితే బుకింగ్ అవుతుంది, లేదంటే అస్సలు కాదు. ఈ చార్ధామ్ యాత్రకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒకసారి వీడియో అయితే చేశాను, క్యాప్షన్లో ఇస్తాను, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. స్టెప్ 1, ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళాలంటే హెలిప్యాడ్ సర్వీసెస్ మాత్రం ఓన్లీ ఐఆర్టీసీ హెలి సర్వీస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. వేరే వెబ్సైట్స్ అన్నీ ఫేక్ వెబ్సైట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్క ఐఆర్టీసీ హెలి యాత్ర వెబ్సైట్లో మాత్రమే హెలిప్యాడ్ సర్వీసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. వేరే వెబ్సైట్లో అస్సలు అందుబాటులో ఉండవు, అవన్నీ ఫేక్. ఒరిజినల్ వెబ్సైట్ వచ్చేసి ఐఆర్టీసీ హెలి యాత్ర. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ ఇక్కడ మాత్రమే మీకు టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా చదవండి. మీకు ఎవరికైనా హెలిప్యాడ్ సర్వీస్ బుకింగ్ కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రీప్లై ఇస్తాను. అలాగే బుకింగ్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొందరు ఏజెంట్స్తో అయితే మనం వర్క్ అయితే చేపిస్తాము, వాళ్ళ త్రూ మనమైతే బుకింగ్ చేస్తాము. స్టెప్ 2, ఈ హెలిప్యాడ్ సర్వీస్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీకు మళ్ళీ చెప్తున్నా, ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ఈ హెలికాప్టర్ బుకింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది, లేదంటే మీకు బుకింగ్ అస్సలు కాదు. ఓకే, ఇంకా మీరు ఈ ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకి హెలిప్యాడ్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఓన్లీ ఐఆర్సిటీసీ వెబ్సైట్లో మాత్రమే ఈ హెలి సర్వీసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఐఆర్సిటీసీ హెలి యాత్ర ఉంది కదా, ఈ వెబ్సైట్లో మాత్రమే ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర హెలికాప్టర్ సర్వీసెస్ అయితే ఉంటాయి. వేరే వెబ్సైట్స్ వచ్చేసి అన్నీ ఫేక్. అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేస్తారు, బుకింగ్ అయితే కన్ఫర్మ్ కాదు. అవన్నీ ఫేక్. ఓన్లీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఐఆర్సిటీసీ హెలి యాత్ర వెబ్సైట్ heliatra.irctc.co.in ప్రొవైడ్స్ ఆన్లైన్ హెలికాప్టర్ టికెట్స్ బుకింగ్ ఫర్ శ్రీ కేదార్నాథ్ ధామ్ అండ్ శ్రీ హేమకుండ్ సాహిబ్.
ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇంపార్టెంట్ మెసేజ్ కూడా చదవండి ఇక్కడ. చార్ధామ్ యాత్ర శ్రీ హేమకుండ్ సాహెబ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ బుకింగ్ హెలికాప్టర్ సర్వీస్. ఇందాకనే చెప్పాను మీకు. మీకు రిజిస్ట్రేషన్ ఉంటేనే ఈ హెలికాప్టర్ సర్వీస్ అయితే బుక్ అవుతుంది. ఒకసారి చూద్దాం, బుక్ చేద్దాం. కానీ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ఈ వీడియో రికార్డ్ చేసేది 2026 ఏప్రిల్ 1 అయితే మీరు లాగిన్ చేసుకోండి లేదంటే సైన్ ఇన్ చేసుకోండి. కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళు, కొత్తగా అకౌంట్ లేని వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వండి, మొబైల్ నెంబర్, స్టేట్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇవ్వండి. ఓకేనా? పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ ఇదంతా అయిపోయింది నాది. సో మనం ఇక్కడ లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన వెంటనే నేను నెంబర్ ఇస్తున్నాను 79. నేనైతే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, లాగిన్ అవుతున్నాను. నేనైతే లాగిన్ అయ్యాను. నా ప్రొఫైల్ వచ్చేసి ఇలా ఉంటుంది, చూడండి ఒకసారి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. జస్ట్ ఫోన్ నెంబర్, మీ నేమ్, అలాగే ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఉంటుంది. వెరిఫై బుకింగ్, మీరు బుకింగ్ ఐడి మీది ఏదైతే బుకింగ్ కన్ఫర్మ్ అవుతుందో ఇక్కడ ఆ ఐడి ఇస్తే మీకు ఉందా లేదా అని చెక్ చేస్తుంది. బుకింగ్స్, నో బుకింగ్స్ ఫౌండ్, ఇప్పుడైతే ఏం లేదు. సో ప్రజెంట్ అయితే మనకి ఇంకా హెలిప్యాడ్ సర్వీస్ ఓపెన్ కాలేదు కాబట్టి సో ఇంకా మనకి ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది శ్రీ కేదార్నాథ్ ధామ్ బుక్ టికెట్ దగ్గర ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా మీకు అడుగుతుంది డేట్, నేము, ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పాను కదా, ఆ రిజిస్ట్రేషన్ ఐడి కూడా అడుగుతుంది. అడిగిన తర్వాత మీకు అన్నీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్లో పోండి. పేమెంట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత మీరు కార్డు పక్కనే పెట్టుకోండి. కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా పేమెంట్ చేయండి. తొందరగా, మీరు లేట్ చేయకండి. మీరేం చేయండి అంటే ముందుగా మీరు ఫోన్లో అయినా ల్యాప్టాప్లో అయినా లాగిన్ అయ్యి పెట్టుకోండి. మీకు డాటా అనేది స్పీడ్గా ఉండాలి, సర్వర్ అనేది స్పీడ్గా ఉంటేనే మీకు తొందరగా ఓపెన్ అవుతుంది. అలాగే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 3 to 5 మినిట్స్లో అయితే మనకి బుకింగ్ అయితే క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే చాలా మెంబర్స్ హెలిప్యాడ్లో వెళ్ళాలని చూస్తారు. అందుకే మీరైతే ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసి యాక్టివ్గా ఉందా, ఎక్కువ స్పీడ్లో ఉందా అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి కూడా కాపీ చేసుకొని పెట్టుకోండి. మీరు ఏదైతే కార్డులో పేమెంట్ చేస్తున్నారో ఆ కార్డు కూడా పక్కన పెట్టుకోండి. పేమెంట్ ఆప్షన్ మాత్రం తొందరగా చేయండి. ఎక్కువసేపు బఫరింగ్ తిరిగిందనుకోండి ఇంకా మీకు లేట్ అయిపోతుంది. ఈ చార్ధామ్ యాత్ర టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? ఈ చార్ధామ్ యాత్రకి మీరు మొత్తం టోటల్గా బుక్ చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ 1,50,000 పైనే ఉంటుంది. ఎందుకంటే ఈ యాత్ర డెహ్రాడూన్ నుండి స్టార్ట్ అవుతుంది. డెహ్రాడూన్ నుండి మొత్తం మనకి యమునోత్రి వచ్చేసి యమునోత్రి జన్కి చెట్టి అక్కడి వరకు కొద్ది వెనకాలనే ఉంటుంది. అక్కడి వరకు డ్రాప్ చేస్తారు. అక్కడ నుండి మీరు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే గంగోత్రి నుండి హర్సల్ వ్యాలీ వరకు మాత్రమే హెలికాప్టర్స్ అయితే వెళ్తాయి. అక్కడ నుండి మీరు వెళ్ళాలి. కేదార్నాథ్కి డైరెక్ట్గా కేదార్నాథ్ వెళ్ళే ముందు ఒక 120-200 మీటర్స్ ముందు మనకి డ్రాప్ చేస్తారు. బద్రీనాథ్ కూడా అంతే, 100 మీటర్స్ నుండి 200 మీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు హ్యాపీగా. ఈ ప్యాకేజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది కాస్ట్. మీకు అక్కడ డీటెయిల్స్ ఇస్తాడు. మీరు కేదార్నాథ్ మాత్రమే కావాలా, బద్రీనాథ్, గంగోత్రి, మీరు ఏమేమి కావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు అక్కడ. మీరు చదవండి. మీరు పిన్ టు పిన్ చదివిన తర్వాతనే మీరైతే బుక్ చేయండి. కొద్దిగా ఎక్కడైనా ఎర్రర్ చేసినా కూడా మీకైతే బుకింగ్ కన్ఫర్మ్ కాదు. మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ హెలిప్యాడ్ సర్వీసెస్ జస్ట్ 10 మినిట్స్ లోపలనే, నాకు తెలిసి అయితే 3 to 5 మినిట్స్లో మొత్తం క్లోజ్ అయిపోతాయి. అందుకే కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. క్లియర్గా చూస్తేనే మీకు ఏమేమి చేయాలి, ఏమేమి తప్పులు చేయకూడదు అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఈ చార్ధామ్ యాత్రకి హెలిప్యాడ్ సర్వీసెస్ కాస్ట్ ఎంత ఉంటుందంటే మీకు ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అది ఎక్కడ నుండి అంటే పాటా, గుప్తకాశీ, అలాగే సిరిసి నుండి మనం కేదార్నాథ్కి ఈ ప్లేసెస్ నుండి వెళ్ళొచ్చు. సేమ్ డెస్టినేషన్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ప్రైస్ వచ్చేసి కొద్దిగా పైన కింద ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. సిరిసి నుండి 10,000 పైనే ఉండొచ్చు. ఈ సిరిసి లొకేషన్ నుండి కేదార్నాథ్కి వెళ్ళాలనుకుంటే కాస్ట్ ఎక్కువనే ఉండొచ్చు. గుప్తకాశీ నుండి కూడా వెళ్ళాలనుకుంటే కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. పాట వచ్చేసి నియర్ బై దగ్గరలో ఉంటుంది. కాకపోతే మరీ అంత దగ్గర ఉండదు. కానీ కాస్ట్ వచ్చేసి కొద్దిగా తక్కువ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ని బట్టి ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాస్ట్ గురించి ఆలోచించుకోండి. ఎందుకంటే టికెట్స్ దొరకడమే అదృష్టం. అది నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే కేదార్నాథ్కి హెలిప్యాడ్లో వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే టికెట్స్ దొరకవు. మనం ఒక 1 డేలో మనం యాత్ర పూర్తి చేసుకుని వస్తాము. అలా అని నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఇంకా అంతకంటే అదృష్టం అనేది ఇంకెవరికి దొరకదు. నడుచుకుంటూనే వెళ్ళండి. లేదు మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే, మీరు నడవలేని వాళ్ళ కోసం హెలిప్యాడ్లు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. గుర్రాల మీద వెళ్తే మాత్రం కొద్దిగా అయితే నాకు గుర్రాలను ఇబ్బంది పెట్టడం అవుతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆ గుర్రాలు లేకపోతే అక్కడ వాళ్ళు బ్రతకలేరు. సో వాళ్ళకు కూడా ఫుడ్ కావాలి. సో ఇంకా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, చెప్పలేము ఎవరిది ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఇంకా అది మీ ఇష్టం.
మీరు హెలికాప్టరే కాకుండా, నడుచుకుంటూనే కాకుండా గుర్రాల మీద వెళ్ళాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది? డోలి యాత్ర ఎంత కాస్ట్ ఉంటుంది? పల్లకి యాత్ర ఎంత కాస్ట్ ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈసారి కేదార్‌నాథ్ గురించి మినిట్ టు మినిట్ అయితే అప్డేట్ ఉంటుంది. నేను ఎందుకంటే కేదార్‌నాథ్ టెంపుల్ ఓపెన్ చేసే 3, 4 డేస్ ముందే ఉంటానక్కడ. అక్కడికి ఆల్రెడీ ఎళ్ళిపోతాను. ఎళ్ళిపోయి మొత్తం మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. మీరు మాత్రం మన ఛానెల్‌ని ఎప్పుడు చూస్తూనే ఉండండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో లైవ్ గూడా పెడతాను. చూడండి. కేదార్‌నాథ్ హారతి ఇస్తారు. ఆ హారతికి గూడా మీకు వీడియో పెడతాను చూడండి. అలాగే వీడియోస్‌ని లైక్ చేయండి. వీడియోస్‌ని లైక్ చేసిన వెంటనే కింద మీకు హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ వచ్చేసి ఎక్కువ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ ఎక్కువగా షేర్ అవుతుంది. నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఈ హెలికాప్టర్ సర్వీస్ ప్రైస్ ఎంతుంటుందనేది ఇప్పుడైతే కన్ఫర్మ్ అంటే కొద్దిగా తెలుసు. 8,000 నుండి 12,000 మధ్యలో ఉంటుందని తెలుసు. కాకపోతే ఫుల్‌గా కన్ఫర్మ్ అయితే కాలేదు. నేను ఫస్ట్ కామెంట్‌లో అయితే పింగ్ చేస్తాను. పింగ్ చేసిన తర్వాత అక్కడ ప్రైస్ డీటెయిల్స్ అలాగే డేట్ ఎప్పుడు కేదార్‌నాథ్ యాత్రకి, అలాగే చార్ధామ్ యాత్రకి హెలిప్యాడ్ సర్వీసెస్ ఓపెన్ చేస్తారనేది ఫస్ట్ కామెంట్‌లోనే పింగ్ చేస్తాను. మీరు చూడండి ఒకసారి. ఈ వీడియో రికార్డ్ చేసేది ఏప్రిల్ 1, 2026. అలాగే ఈ కేదార్‌నాథ్ మాత్రమే కాదు, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ కూడా మనం హెలిప్యాడ్‌లో వెళ్ళొచ్చు. కానీ యమునోత్రికి వెళ్ళాలనుకుంటే మనం యమునోత్రి బేస్ క్యాంపు జన్‌కి చెట్టు వరకి వెళ్తుంది. జన్‌కి చెట్టు నుండి మనం ఎలాగైనా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. గంగోత్రి కూడా అంతే. గంగోత్రి నుండి హర్షల్ వ్యాలీ వరకి మనకి హెలిప్యాడ్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడి నుండి మనం 25 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ జర్నీ చేయాల్సి ఉంటుంది. జర్నీ అంటే వెహికల్‌లో అయినా వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ కేదార్‌నాథ్‌కి, బద్రీనాథ్‌కి మాత్రం టెంపుల్ దగ్గరికెళ్తుంది. ఈ యమునోత్రి, గంగోత్రికి మాత్రం మీరెట్లైనా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే యమునోత్రికి అయితే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. గంగోత్రి ఆలయానికి వెళ్ళాలనుకుంటే 25 కిలోమీటర్స్ మాత్రం జర్నీ చేయాల్సిందే. జర్నీ చేస్తేనే మీకైతే దర్శనం అయితుంది. ఈ కేదార్‌నాథ్‌కి, చార్ధామ్ యాత్రకి ఇవన్నిటికి అప్ అండ్ డౌన్ ఉంటుంది. అదే కేదార్‌నాథ్‌కి అప్ పెట్టుకోవచ్చు, డౌన్ పెట్టుకోవచ్చు. అంటే వెళ్ళడానికి పెట్టుకోవచ్చు, రావడానికి పెట్టుకోవచ్చు. సెపరేట్‌గా కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. రిజిస్ట్రేషన్ ఐడీ మాత్రం మ్యాండేటరీ. ఇక స్టెప్ 3 మీరు బుక్ చేసుకునేటప్పుడు మంచిగా చెప్తున్నా వినండి. మీరు ఏదైతే కార్డ్‌లో పేమెంట్ చేయాలనుకుంటున్నారో కార్డ్ తీసి పక్కన పెట్టుకోండి. మీ ఆధార్ కార్డ్ కూడా పక్కన పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ఐడీ మీరు పక్కన ఒక కాపీ చేసుకొని పెట్టుకోండి. వెంటనే ఇక్కడ కాపీ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే డాటా మాత్రం తప్పకుండా మీరు 2 ఒక ఫోన్‌లోను లేదంటే ల్యాప్‌టాప్‌లో లాగిన్ చేసుకొని పెట్టుకోండి. రెండిట్లలో లాగిన్ చేసుకొని వీలైతే 2 అకౌంట్స్ యూజ్ చేయండి. ఇంకో 2 నంబర్స్ ఉంటాయి కదా! 2 అకౌంట్‌లో ఏదో ఒక దాంట్లో బుక్ చేయండి. మీ పక్కన మీ ఫ్రెండ్‌కైనా, మీ రిలేటివ్స్‌కైనా, మీ ఇంట్లో వాళ్ళకైనా లాగిన్ చేసుకొని ఎట్లా చేయాలనేది క్లియర్‌గా చూడండి. మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఫేక్ వెబ్‌సైట్స్‌ని మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే అవన్నీ ఫేకే. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే హెలి సర్వీసెస్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో కూడా దొరకవు. ఆఫ్‌లైన్‌లో దొరకాలనుకుంటే ట్రావెల్ ఏజెంట్స్‌తో వాళ్ళకి కొద్దిగా ఉంటే ఉండొచ్చు. అది చెప్పలేము. నేనైతే అది ఎక్కువ ప్రిఫర్ చేయను. మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోండి. లేదంటే నేను చేయమన్నా చేస్తాను. నాకు ఆల్రెడీ కొన్ని నంబర్స్ ఇచ్చారు. నేను కొందరితో లాగిన్ చేపించుకొని నేను కొందరికి చేస్తున్నాను. కానీ టికెట్ కాస్ట్ మాత్రం ఎక్కువుంటుంది. ఎందుకంటే మనం చాలా మెంబర్స్‌కి చేస్తాము. అక్కడ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి కొందరికి ఏజెన్సీ వాళ్ళకిస్తాము. ఏజెన్సీ వాళ్ళకిస్తే వాళ్ళు చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తొందరగా ఓపెన్ అవుతది. సో, ఇంక మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. టికెట్ కాస్ట్ మాత్రం ఎక్కువుంటుంది.